మనం ఏది కరెక్టో అదే చేయాలి. కొడుకు చెప్పినా ఎవరు చెప్పినా వినేది లేదని చెప్పి ఒక హిస్టరీ ఉన్నది కాకా వెంకటస్వామి గారికి. నేను వారి కుమారుడిగా కాకా వెంకటస్వామి గారి పేరు నిలబెట్టాలి. కాకా వెంకటస్వామి గారు ఏదైతే ఆలోచన ఉన్నదో ఎక్కడ కూడా నిస్వార్థంగా ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా మంచి పని చేయాలి. మా నాన్నగారు ఏదైతే ఇన్ని సంవత్సరాలు ప్రజల కోసం సేవ చేసి పేరు సంపాదించినరో ఆ పేరుని నిలబెట్టాలని చెప్పి నేను కూడా నిరంతరం ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడే కొందరు చెప్పినారు తెలంగాణ ఉద్యమంలో మీ అందరు తెలిసిన విషయమే. ఆ రోజులలో ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఆ రోజులలో చాలా ఒత్తిడి రావడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా వెనుకకు పోలేదు. తెలంగాణ ప్రజలు తెలంగాణ గురించి కొట్లాడుతున్నారు. పదవి ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యమని చెప్పి ఆ రోజులలో నాకు యూనియన్ మినిస్టర్ హోదా ఇస్తానన్నప్పటికీ కూడా తీసుకోకుండా నిరంతరం మన తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి తెలంగాణ వచ్చే వరకు ఇప్పుడు కూడా పార్లమెంట్లో ఏదైతే మేము ఆ రోజులలో గడబడి చేసేదో పార్లమెంట్లో ఈరోజు మా మీనాక్షి నటరాజన్ ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆమె ఎప్పుడు గుర్తు చేసుకుంటుంది, అరే వివేక్ గారు మీరు ఎప్పుడు కూడా అప్పుడు పార్లమెంట్లో గొడవ చేసేది తెలంగాణ అంశం గురించి మాట్లాడేదని చెప్పి ఇప్పుడు కూడా గుర్తించుకుంటుంది. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ చరిత్ర కాకా వెంకటస్వామి గారు ఏదైతే ప్రారంభం చేసినరో వారు ఎప్పుడు ప్రజల సేవ చేయాలి, ప్రజలకు మేలు చేయాలని చెప్పి కాకా వెంకటస్వామి గారి ఆలోచన. అదే ఆలోచన నేను కూడా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రజలకు ఇప్పుడు ఆ సోదరి చెప్పినట్టు కాకా వెంకటస్వామి గారు ఆ రోజుల్లో చెప్పిండ్రు, మీకు బిజినెస్ మంచిగా నడిచినప్పుడు మీరు ప్రజలను మర్చిపోవద్దు, మీరు వారికి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా సేవలు చేయాలని చెప్పి వారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే సేవలు చేసుకుంటూ మా ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు 2000 బోర్వెల్లు మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వేయించడం జరిగింది. 2000 స్కూళ్ళలో కూడా ఫర్నిచర్ ఇచ్చి వాళ్ళందరూ కూడా కింద కూర్చోకుండా ఫర్నిచర్ ఇచ్చి వారు బెంచ్ల మీద కూర్చోలేగా మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా కేవలము వారి ఆలోచనతో వారు ఈ హైదరాబాద్లో ఒక మంచి స్టేడియం కావాలి, క్రికెట్ స్టేడియం ఉండాలి, విశాఖ ఇండస్ట్రీ స్పాన్సర్ చేయాలని చెప్తే రాజీవ్ గాంధీ ఈ క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో దాంట్లో మేమే మొట్టమొదటిగా ముందుకొచ్చి స్పాన్సర్షిప్ ఇచ్చి ఆ స్టేడియంని నిలబెట్టడం జరిగింది. అంటే అన్ని రంగాలలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి మా నాన్నగారు మాకు చెప్పడం జరిగింది. ఈరోజు చాలామంది అంటుంటారు, అరే కాంగ్రెస్ పార్టీలో 3 టికెట్లు గడ్డం ఫ్యామిలీకి ఇచ్చినారు అని చెప్పి. కానీ మెయిన్ విషయం మర్చిపోతున్నారు. ఎందుకు 40 సంవత్సరాల నుంచి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్దపల్లి పార్లమెంట్ సీట్లో కాకా వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి 3 సార్లు గెలిచిండ్రు, నేను ఒకసారి గెలిచిన, ఇప్పుడు నా కొడుకు ఒక్కసారి గెలిచాడు. అంటే ప్రజలు వాళ్ళ ప్రేమ ఏదైతే ఉందో వాళ్ళు నిజంగానే ఈ కాకా వెంకటస్వామి గారి కుటుంబంతో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తారు, వాళ్ళ గురించి ఆలోచించారని చెప్పి ఆ గొప్ప పేరు ఏదైతే కాకా వెంకటస్వామి గారు సాధించిండ్రో అదే కొనసాగుతుంది. అదే గుర్తు పెట్టుకొని మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా నార్త్ తెలంగాణలో 4 సీట్లు బీజేపీకి పోయినప్పటికీ కూడా పెద్దపల్లి పార్లమెంట్ సీట్ ఏమో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కాకా వెంకటస్వామి గారి మనోడికి గెలవడం జరిగింది. అంటే ప్రజలు కూడా వారిపైన ఏ ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఎవరైతే మంచిగా పనిచేస్తారో వారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు ప్రజలు. నేను కూడా చెన్నూరులో 40 సంవత్సరాల నుంచి మా అన్నగారు ఒకసారి గెలిచారు, నేను ఒకసారి గెలిచాను, లేకుంటే ఎప్పుడు కూడా అపోజిషన్ గెలిచేది. బెల్లంపల్లిలో కూడా మొన్న 40 సంవత్సరాలు ఒకసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అది వినోద్ గారు గెలిచారు. అంటే అధిష్టానం కూడా ఇదే చెప్పింది. చాలామంది పోయి ఇట్లా చెప్తుంటే మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి వివేక్ గారికి, ఆల్రెడీ 3 పదవులు ఇచ్చింది కదా అంటే వారు ఏమన్నారంటే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా వారు వచ్చారు, వారు 3 సీట్లు గెలిచినారు, వేరే వాళ్ళ లెక్క కాదు, 3 సీట్లు కూడా గెలవడం జరిగింది. అంటే ఎందుకు గెలిచినారు, కేవలము మన ప్రేమ, ప్రజల ప్రేమ ఏదైతే గడ్డం కుటుంబం పైన ఉందో ఆ ప్రేమ వాళ్ళు చూపించడం జరిగింది. దాంతో ఆ ఆదరణ ఏదైతే ఉన్నదో వీళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తారు, ప్రజల సేవ చేస్తారని చెప్పి
వారు ఈ గెలిపించడం జరిగింది. నేను కూడా చాలామందికి ఇదే చెప్తున్నాను, మంత్రి పదవి ఇంపార్టెంట్ కాదు. ఈ మంత్రి పదవి ద్వారా మనము ఇంకెంత ఎక్కువ సేవలు, ఇంకా ఎంత మేలు ప్రజలకు చేయాలో అది ఒక ఆసరా ఈ పవర్ ఉన్నది.